హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుష్మా గోపిరాజ్ క్రియేషన్స్. ఈ వీడియోస్లో కార్తీక మాసంలో 365 వత్తులు ఎలా వెలిగిస్తారో, ఎందుకు వెలిగిస్తారో మీతో కొన్ని విషయాలు అయితే షేర్ చేసుకుందాం అని అనుకుంటున్నాను. అలాగే నేను ఎక్స్పీరియన్స్ చేసిన విషయాలు, నేను కొన్ని అబ్జర్వ్ చేసిన విషయాలు ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది ఎన్నో కారణాలతో ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పకపోవడం, పెద్దవాళ్ళు చెప్పినా వినకపోవడం, లేదా పెద్దవాళ్ళు అసలు ఇంట్లో పెద్దవాళ్ళే పాటించకపోవడం, ఇంట్లో దీపం పెట్టకపోవడం. ఇంకా నేను కొన్ని ఫ్యామిలీస్లో అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇంట్లో ఒకరు పూజ చేస్తే ఇంకొకరు ఓర్చుకోలేకపోవడం, తమ్ముడు పూజ చేస్తే అక్క ఓర్చుకోలేకపోవడం, అలాగే కొడుకు పూజ చేస్తే అమ్మ ఓర్చుకోలేకపోవడం, కోడలు పూజ చేస్తే అత్త ఆడబిడ్డ ఓర్చుకోలేకపోవడం, ఇలా రకరకాల కారణాల వల్ల పాపం ప్రశాంతంగా పూజ చేసుకోవాలి అనుకునే వాళ్ళు కూడా సరిగా చేసుకోలేకపోవడం, ప్రశాంతంగా ఉండలేకపోవడం, ఇలా ఎన్నో కారణాల వల్ల ఇంట్లో దేవుడి ముందు దీపం పెట్టలేకపోవడం, ఇంట్లో దేవుడి ముందు దీపం వెలిగించకపోతే ఎన్నో రకరకాల గొడవలు, ఇబ్బందులు పడడం, ఇంట్లో దేవుడి ముందు దీపం పెట్టకపోతే అస్సలు మనశ్శాంతిగా ఉండదు, ప్రశాంతత కోల్పోయి మనశ్శాంతిగా లేకుండా ఆ ఇంట్లో రకరకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇలాంటివన్నీ లేకుండా ఉండాలి అనంటే, ఇంట్లో బాధలు, కష్టాలు అన్నీ మెల్లిమెల్లిగా పోవాలి అనంటే ఇంట్లో దేవుడి ముందు దీపం పెట్టుకోవడం అలవాటు చేసుకోవాలి. ఇది పెద్దవాళ్ళు పిల్లలకి నేర్పించండి. అలా నేర్పించడం వల్ల ఇంట్లో మనశ్శాంతి, ప్రశాంతత, పిల్లలకు ఒక మంచి పాజిటివ్ మైండ్ సెట్తో అయితే వాళ్ళు ఉంటారు. పాతకాలంలో పెద్దవాళ్ళు చెబుతూ ఉండేవాళ్ళు కదా, ఇంట్లో దీపం వెలుగుతూ ఉంటే మీ జీవితాలు కూడా వెలుగుతూ ఉంటాయి అని. సో ప్రతి ఒక్కరూ ఇది పాటించండి. అయితే స్పెషల్గా కార్తీక మాసంలో 365 వత్తులు ఎందుకు వెలిగిస్తారు అనంటే, మనము సంవత్సరం అంతా కొన్ని రోజులు కుదురుతాయి, కొన్ని రోజులు కుదరవు. అలాగే కొంతమందికి అయితే అసలు సంవత్సరం మొత్తం పూజ చేసుకోలేని వీలు కూడా ఉండదు కదా. సో అలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ పాపాన్ని తొలగిపోవాలి అని కార్తీక మాసంలో ఒక్క రోజైనా 365 రోజులకి 365 వత్తులని ఆవు నీతిలో నానబెట్టి మట్టి ప్రమిదలో కానీ లేదా పిండితో దీపం చేసి ఆ దీపంలో వెలిగిస్తాము. అలా వెలిగించి దేవుడికి మొక్కుకుంటారనమాట. ఇది దేవాలయంలో వెలిగిస్తారు, ధ్వజస్తంభం దగ్గర వెలిగిస్తారు, అలాగే తులసి కోట ముందు కూడా వెలిగిస్తూ ఉంటారు. ఇంకా కొంతమంది అయితే కార్తీక మాసం మొత్తం నెల రోజులు కూడా ఒక వ్రతంలాగా పాటిస్తూ ఉంటారు. ఎలా అంటే ఉదయాన్నే లేచి మంచిగా ఇల్లు క్లీన్ చేసుకొని, శుద్ధి చేసుకొని, తలస్నానం చేసి ఇంట్లో పూజ చేసుకొని, అలాగే గుడికి వెళ్ళి దీపం వెలిగిస్తూ ఉంటారు. శివుడికి అభిషేకం చేస్తూ ఉంటారు. ఇలా కార్తీక మాసం నెల రోజులంతా చేస్తే చాలా మంచి జరుగుతుంది అని చెప్పేసి అంటారు. అలాగే కార్తీక పురాణం కూడా రోజుకు ఒక్కొక్క పురాణం చప్పున చదువుతూ ఉంటారు, కొంతమంది వింటూ ఉంటారు. కార్తీక పురాణం చదవడం వల్ల, చదవలేని వాళ్ళు వినడం వల్ల ఈ నెల రోజుల్లో రోజుకొకటి చాలా మంచి జరుగుతుంది. సో కార్తీక పురాణాన్ని చదవలేని వాళ్ళు వినండి. అలాగే కార్తీక మాసం నెల రోజులు పూజ చేయలేకపోయినా కొన్ని స్పెషల్ డేస్ అయితే ఉంటాయి కదా. సోమవారం, శనివారం, అలాగే కార్తీక పౌర్ణమిని ఆ రోజులు మార్నింగ్ లేచి తలస్నానం చేసుకొని మంచిగా అన్ని పనులు కంప్లీట్ చేసుకొని గుడికి వెళ్ళి పూజ చేసుకోండి, దీపం వెలిగించండి. ఇంట్లో చాలా మంచిగా ప్రశాంతంగా ఉంటుంది. నేను కొన్ని ఫ్యామిలీస్లో అబ్జర్వ్ చేశాను. చాలామంది ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు. అసలు ఆ ఫ్యామిలీయే ప్రశాంతంగా ఉండదు, మనశ్శాంతిగా ఉండదు. వాళ్ళకేంటంటే నేను చెప్పేది, ఫస్ట్ ఆ ఇంట్లో ఆడవాళ్ళు ఎవరైతే ఉంటారో ముందు వాళ్ళు మారండి. ఫస్ట్ దేవుడికి మొక్కుకోండి, మీ బాధనంతా దేవుడికి చెప్పుకోండి. అంతేకాని మీరు ఇంట్లో ఏం పూజ చేయకుండా దేవుడే వచ్చి నాకు చేయాలి, మీరు దేవుడిని నమ్ముకోకుండా దేవుడే వచ్చి నా బాధలు తొలగిపోవాలి అని అంటే ఏ దేవుడు తొలగించడు కదా. కొంతమంది అయితే ఆ దేవుడు నాకు వచ్చి ఏం చేశాడు అని ర్యాష్గా మాట్లాడుతూ ఉంటారు. దయచేసి అలా ఎవరు అనకండి. మీరు దేవుడికి ఏం చేశారు, మీరు దేవుడికి ఏం చెప్పుకున్నారు, మీరు దేవుడిని ఏం అడిగారు, మీరు చేసిన తర్వాతకి, మీరు చెప్పిన తర్వాతే దేవుడిని, అప్పుడు మీరు దేవుడిని ప్రశ్నించవచ్చు. ఆ దేవుడు నాకు ఏం చేశాడు, ఆ దేవుడు నాకు ఏం చేశాడు, ఏం చేయలేదు కదా అని చెప్పేసి మీరు అడగొచ్చు. అంతేకాని మీరు ఇంట్లో దీపం పెట్టకుండా, మీరు అసలు పూజనే చేయకుండా, ఇంట్లో ఏ పని చేయకుండా దేవుడే వచ్చి నాకు చేయాలి అని అంటే ఏ దేవుడు చేయడు. ఫస్ట్ ప్రతి ఒక్కరు అలవాటు చేసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ మీ కులదేవులకి మొక్కడం. మీ కులదేవుడు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ వాళ్ళకి పూజ చేసుకొని నెక్స్ట్ అందరికీ పూజ చేసుకోండి. గ్రామదేవతకి పూజ చేసుకోండి, ఇంకా మంచి జరుగుతుంది. మెయిన్గా మీ కులదేవుని ఎవరైతే మర్చిపోయి గుర్తున్నా కూడా పూజ చేయకుండా ఉంటారో అలాంటి వాళ్ళు మాత్రం ఫ్యామిలీ మొత్తం బాగా ఇబ్బంది పడంగా నేను స్వయంగా చూశాను. అలాగే నేను కొన్ని ఫ్యామిలీస్లో కూడా అబ్జర్వ్ చేశాను. సో మీ కులదేవుని మొక్కండి, మీ కులదేవుడికి మీ బాధలని చెప్పుకోండి. డెఫినెట్గా మీ ఫ్యామిలీస్లో మంచి రిజల్ట్ అయితే వస్తుంది. ఇంట్లో పెద్దవాళ్ళు కరెక్ట్గా ఉంటే ఆటోమేటిక్గా 80% పిల్లలు కరెక్ట్గా ఉంటారు, కరెక్ట్ వేలో వెళ్తారు.
కొంతమంది పిల్లలు ఎన్ని చెప్పినా వినరు కదా! అలాగే పెద్దవాళ్ళు కూడా వదిలేస్తూ ఉంటారు వీళ్ళు వినట్లేదు అని చెప్పేసి. అలా ఎప్పుడూ చేయకండి. ఫస్ట్ పిల్లలకి మీరు నేర్పించండి. ఒకటికి 10 సార్లు. ఆ 10 సార్లు మీరు నేర్పించినట్టయితే 11సారి వాళ్ళు ఆటోమేటిక్‌గా వింటారు. అంతేకాని వాళ్ళు వినట్లేదు, వాళ్ళ చావు వాళ్ళు చస్తారు, వాళ్ళ పాటికి వాళ్ళని వదిలేస్తాను అని చెప్తే లాస్ అయ్యేది మీరే టోటల్‌గా. వాళ్ళేం కాదు కదా! వాళ్ళు లాస్ అవుతారు. అలాగే వాళ్ళని పెంచిన మీరు కూడా లాస్ అవుతారు. సో, అలాంటి తప్పు పెద్దవాళ్ళు ఎప్పుడు చేయకండి. ముందు పెద్దవాళ్ళు చేంజ్ అయ్యి, పెద్దవాళ్ళు మారి, మీరు మీ పిల్లల్ని మార్చుకోండి. అప్పుడు మీ కుటుంబాలు చాలా బాగుంటాయి. ఫస్ట్ మీరు పిల్లలకి మార్నింగే లేసి, స్నానం చేసిన వెంటనే దేవుడికి దండం పెట్టుకొని, బొట్టు పెట్టుకోవడం అలవాటు చేయండి. మీరు పూజ చేయండి, మీరు ఆయిల్ పోయండి, దీపాలు పెట్టండి, ఫ్లవర్స్ పెట్టండి, అవి ఇవి అంటే స్టార్టింగ్‌లో ఏ పిల్లోడు వినడు. ఫస్ట్ మీరు పెద్దవాళ్ళు, ఒక ఆడ మనిషి లేసి ఇల్లు క్లీన్ చేసుకొని, పూజ చేసి, దీపం పెట్టించడం కానీ, దండం పెట్టుకోవడం కానీ, బొట్టు పెట్టుకోవడం కానీ మెల్లిగా పిల్లలకి అలవాటు చేస్తే ఆటోమేటిక్‌గా పిల్లలు నేర్చుకుంటారు మిమ్మల్ని చూసి. నేర్చుకొని ఆటోమేటిక్‌గా వాళ్ళే మంచి పాజిటివ్ మైండ్ సెట్‌తో ఉండి వాళ్ళే పూజ చేయడం అలవాటు చేసుకుంటారు. ఇంక నేను కొన్ని ఫ్యామిలీస్‌లో అబ్జర్వ్ చేశాను. పిల్లలు పూజ చేస్తుంటే పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, పూజ చేస్తే ఆయిల్ అయిపోతుంది, కడ్డీలకి డబ్బులు కావాలి, పూలు తేవాలంటే డబ్బులు కావాలి అని. అది చాలా తప్పు. మీరు పూజ చేస్తే దేవుడికి దండం పెట్టుకున్నా చాలు. అంతేకాని ఒక 10 రూపీస్ ఖర్చు, మీకు వచ్చిన దాంట్లో ఒక 10 రూపాయలు ఖర్చు పెట్టండి దేవుడికి. తప్పేముంది? మళ్ళీ అవే డబల్ అవుతాయి కదా! ఆ దేవుడు మీకు ఇంకొంచెం డబల్‌నిస్తాడు. అంతేకాని మీరు పూజ చేస్తే ఆయిల్ అయిపోతది, వత్తులు కావాలి, కడ్డీలు కావాలి, వీటికి డబ్బులు ఏడి నుంచి వస్తాయి, అది ఇది అని చెప్పేసి పిల్లలని ఎప్పుడు మీరు ర్యాష్‌గా మాట్లాడకండి. మీరు రెగ్యులర్‌గా లేకపోయినా అట్‌లీస్ట్ వారానికి ఒక్కసారైనా సరే పూజ చేసుకోండి. నెలకొకసారైనా పూజ చేసుకోండి. ఇలా చేసుకోలేని వాళ్ళ కోసమే కదా ఈ 365 డేస్‌లో సంవత్సరానికి ఒకసారి వెలిగించాలి అని చెప్పేసి అనుకునేది. అలా కాకుండా ఇప్పటి నుంచి రెగ్యులర్‌గా కానీ, వారానికి ఒకసారి కానీ అలవాటు చేసుకోవడం చాలా మంచిది. ఇది పెద్దవాళ్ళే పిల్లలకి అలవాటు చేయాలి. ఇంట్లో ఆడపిల్ల పూజ చేస్తే చాలా మంచిది అని అంటారు. యెస్, చాలా కరెక్టే అది. ఇంట్లో ఆడపిల్ల పూజ చేస్తే చాలా మంచిది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, పెళ్లి కాకముందు ఇంట్లో ఆడపిల్ల పూజ చేస్తే చాలా మంచిది. అదే ఆడపిల్ల పెళ్ళయ్యి ఒక అత్తగారింటికి వెళ్ళాక అక్కడ కూడా పూజ చేయాలి అన్న థాట్స్‌లోనే ఉంటుంది కదా! సో, అక్కడ చేస్తే వాళ్ళ అత్త, వాళ్ళ ఆడబిడ్డ కొంతమంది ఓర్చుకోలేకుండా ఉంటారు. అలాంటి వాళ్ళెవరైనా ఉంటే మీ ఆలోచనని ఆపేయండి. మీకు దీపం పెట్టడం రాకపోతే తనని చూసి నేర్చుకోండి, తప్పేం లేదు. అంతేకాని తన మీద కుళ్ళుతోటి, తనకి ప్రశాంతత లేకుండా మాత్రం ఎవ్వరూ చెయ్యొద్దు. ఇవి నేను కొన్ని ఫ్యామిలీస్‌లో చూశాను కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను షేర్ చేసుకున్న మాటలన్నీ నేను ఎక్స్‌పీరియన్స్ చేసినవి, లేకపోతే నేను కొన్ని ఫ్యామిలీస్‌లో చూసినవి మాత్రమే. అంతేకాని ఎవరిని ఉద్దేశించి కాదు. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. మంచి వీడియోస్‌తో అయితే మీ ముందుకొచ్చేస్తాను. ఇంకా నా నుంచి మీరు ఎలాంటి వీడియోస్ అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. డెఫినెట్‌గా అలాంటి వీడియోస్‌తో మీ ముందుకొచ్చేస్తాను. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.